స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాడు అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేకాలు ఉన్నారు, బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న బాడను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుందని వెళ్ళారా. తద్వారా దేవుడి మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలోను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నేను ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించాను. నిర్గమకాండము 20:24 వచ్చినాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాను. మరి మన ప్రభువుని యేసుక్రీస్తు మనకి ఏమైనా వాగ్దానం చేస్తారంటే, మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మన ఎక్కడున్నా కూడా ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తున్నారు. కనుక మరి దాన్ని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదేంటి, దేవుడు నన్ను దీవించట్లేదేంటి మనం చాలాసార్లు అనుకుంటున్నాం. కానీ వాగ్దానం బట్టి మనం చూసుకుంటే, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆశీర్వదించే వారిగా ఉంటారని మరి ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. కనుక మరి విశ్వాసం ఉంచే వారిగా ఉండాలని తెలియజేస్తున్నాను. కనుక విశ్వాసం దాన్ని తెచ్చుకోండి, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు తెలిసిన కాక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చే వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నేను ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించదును. ఈ వాగ్దానం అందరి నెరవేర్చండి. ఎవరన్నా రోగులంటే వారిని స్వస్థపరచండి. ఇది ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరూ ఆశ్రయించండి. అనేక మంది పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలో సాయం చేయండి. ఎంతోమంది సంఘం వందాన్ని కాచుకొని వృద్ధిపరచండి. మా భారతదేశం ఎటువంటి రాజులు జరగకుండా సాయం చేయండి. మరి ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. ఇస్రాయేల్ దేశంలో కాపుదలు తెచ్చేయండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. యెరూషలేము పట్టణానికి కాపుదలు తెచ్చేయండి. యేసునామములో ఇచ్చినాం తండ్రి, ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని నిలిచిన కాక, ఆమేన్.